గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారికి, అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరియు మంత్రి ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి నా యొక్క విన్నపం ఏమనగా, నేను ఒక రిటైర్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సబ్ ఆఫీసర్ని. నా పేరు ముష్పట్ల నారాయణ రెడ్డి, తండ్రి పేరు వెంకటరెడ్డి, గ్రామము పందులపల్లి, మండలము మంతిని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ వాస్తవ్యుడనే. నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయి వచ్చినాను. నాకు నా పూర్వీకుల ద్వారా సంబంధించిన భూమి సర్వే నెంబరు 32/1 నందు 7 గుంటల భూమిని 2018లో భూ చట్టం ధరణి తీసుకువచ్చినప్పుడు నా యొక్క భూమిని అదే గ్రామానికి చెందిన సేమ్ నా పేరున్నటువంటి వంగల నారాయణ, వంగల వెంకయ్య అనే అతనికి ఇల్లీగల్గా అప్పుడు ఉన్న అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం, డిజిటల్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీని గురించి నేను ప్రజావాణిలో గౌరవనీయులు చిన్నారెడ్డి గారి దగ్గరికి కలవడం జరిగింది. అతను దానిపై డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రాయడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కానీ ఇంతవరకు నాకు ఎలాంటి సమాధానం దొరకలేదు. కాబట్టి దయచేసి అయ్యా, నేను దేశ రక్షణలో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చిన తర్వాత నా పూర్వీకుల నుంచి వచ్చిన నా భూమిని ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు, నేను ఉద్యోగం చేసిన టైంలో ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు కానీ లేదా విఆర్ఓ కానీ ఇంటెన్షన్గానో లేక తప్పిదంగానో అతనిపై రాసి అతనికి బుక్ ఇష్యూ చేయడం జరిగింది, పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ భూమి నా దగ్గరనే ఉంది, నేనే చేస్తున్నాను. కానీ దానిపై వచ్చినటువంటి రైతు బంధు కానీ దానిపైన అతను లోన్ తీసుకోవడం, ఎందుకంటే అతని పట్టా పాస్బుక్ ఇష్యూ అయింది కాబట్టి అతను దానిపైన లోన్ తీసుకొని చేయడం జరుగుతుంది. నేను ఎంఆర్ఓ గారిని దీనిపై కలవడం జరిగింది. అయితే వారు మీరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి అనడం జరిగింది. నేను అతన్ని అడిగాను, నా తప్పేముంది ఇందులో? నా భూమిని మీరు తప్పిదంగానో లేక కావాలనో వేరే పనులపైన రాశారు కాబట్టి ఎంక్వైరీ చేసి నా భూమిని నాకు ఇప్పించండి అని అడిగితే దానికి నేను కోర్టుకు వెళ్ళాలంటున్నారు. ఇది ఎంత అన్యాయం! నా సొంత భూమిని వేరే వాళ్ళపై వాళ్ళు మిస్టేక్గానో లేకపోతే ఇంటెన్షనల్గా రాసి దాన్ని మళ్ళీ నన్ను కోర్టుకు వెళ్ళమంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత అధికారులు దీనిపైన ఆలోచించి నాకు న్యాయం చేయాలని, మీరు మా సైనికులకు ఇవ్వాల్సిన భూమి కాకుండా నా సొంత భూమినే వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే దానిపై చర్య తీసుకోకుండా, నేను 67 సంవత్సరాల వయసు నాది ప్రస్తుతానికి, అలాంటి వాడిని ఇబ్బందుల పాలు చేసి మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది చేసినప్పుడు ప్రజలకు ఏ రకంగా సహాయం చేస్తారు? కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరియు కలెక్టర్ గారికి నా విన్నపము, మీరు ఎంక్వైరీ చేసి నా భూమిని నాకు ఇప్పించగలరని నా యొక్క ప్రార్థన. దీనికి సంబంధించిన పేపర్లు కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చాను మరియు నా దగ్గర ఉన్నవి. కావాలంటే నేను ఎవరికైనా ఫోన్ పంపించగలను. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మీకు చూపెడుతుంది.
ఈ కాగితము 2015లో బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇందులో క్లియర్గా రాసి ఉంది. అలాగే 2017లో ఎంఆర్ఓ గారు ధరని సవరించేటప్పుడు వాళ్ళ ఆఫీస్ ద్వారా ఇచ్చినటువంటి కాగితం ఇందులో కూడా క్లియర్గా రాసి ఉంది. కానీ రెండు 2018లో ఇచ్చినటువంటి ఈ పాస్బుక్లో ఆ నెంబర్ కానీ ఆ భూమి కానీ లేదు. దానిని ఈ డిజిటల్ ద్వారా ఈ వ్యక్తికి పేర ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.